నేను మీ యాంకర్ నవ్య. తెలుగు రేఖ వీవర్స్ అందరికీ నమస్కారం అండి. మరి మేము ప్రతిరోజు ఒక సంబంధం గురించి మీ అందరి ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం కదా. అదే విధంగా ఈ రోజు కూడా మరి నేను ఒక సంబంధం గురించి అయితే మీ అందరి ముందుకి వీడియో రూపకంలో అయితే తీసుకొచ్చేసామండి. మరి ఈ రోజు ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాను అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. మరి దీంట్లో అన్ని క్యాస్ట్లలో నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి ఎవరైనా క్రిస్టియన్స్ అమ్మాయిలు కావాలి అని కోరుకుంటున్నట్లయితే ఈ వీడియో చూస్తే సరిపోతుంది మీకు. అంటే మీరు ఒకవేళ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అమ్మాయిల కోసం వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా ఇది మీ అందరికైతే ఉపయోగపడుతుందండి. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోస్ లో మేము చెప్పే వీడియోస్ లో మీకు ఏదైనా నచ్చిన ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. మంచి మ్యాచెస్ మాత్రమే వీళ్ళు చూస్తూ ఉంటారు. మరి అలాగే ఈ రోజు నేను మొదటగా తీసుకొచ్చిన మరి కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయి ఓసీ కాపుల అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/7/1993, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలోని జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓసీ కాపులో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరి మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. ఈ అమ్మాయి షెట్బలిజా క్యాస్ట్. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/4/1990, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పీజీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రజెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు. జాబ్ సర్చింగ్ లోనే ఉంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే క్రిస్టియన్స్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే ఈ కన్వర్టర్ లో ఎనీ క్యాస్ట్ కన్వర్టెడ్ అయినా మాకు ఓకే అనుకుంటున్నారు. అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయి అయితే చాలు అని మాత్రమే వీళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తున్నారండి. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక వడ్డరలో నుంచే కన్వర్టెడ్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/8/1996, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీఈడి కంప్లీట్ చేసిందండి. మరి ప్రజెంట్ అయితే స్కూల్ టీచర్ గా జాబ్ చేస్తుంది ప్రైవేట్ గానే. మరి ఈ అమ్మాయికి నెలకు వచ్చేసి 20,000 వరకు అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వడ్డర క్యాష్ లో నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారండి. అబ్బాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తూ ఉండాలి. ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, కొంచెం బిజినెస్ అయినా కూడా పర్వాలేదండి. కొంచెం ప్యాకేజీ మటుకు ఎక్కువగా ఉండి కొంచెం సెటిల్డ్ గా ఉండే ఫ్యామిలీ నుంచి అయితే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే క్రిస్టియన్స్ లో నుంచే కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. అది కూడా యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/6/1996, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సర్చింగ్ లోనే ఉంది. పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళు చేయమంటే చేస్తాను వద్దన్న ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పేరెంట్స్ కూడా పెద్దగా ఫోర్స్ ఏం చేయలేదు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే యాదవ్స్ లో నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి. అటు మన తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదు, ఇటు మన ఆంధ్ర అబ్బాయి అయినా పర్వాలేదండి. చూడడానికి అబ్బాయి బాగుండి కొంచెం ఇల్లు వాకిలి ఉన్న అబ్బాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/7/1995, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఐఐటి కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు. జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళు కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి. మరి వీళ్ళు ఓన్లీ ఎన్ఆర్ఐ మ్యాచెస్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఎన్ఆర్ఐ మ్యాచెస్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే హైదరాబాద్ లో మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ఎక్కువ ఫ్రెండ్స్ మాత్రం ఎన్ఆర్ఐ మ్యాచెస్ కి ఇస్తున్నారండి వీళ్ళు. ఎవరైనా మరి క్రిస్టియన్స్ లో నుంచే యూఎస్ వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇంతవరకు నేను చెప్పిన బయోడేటాస్ అని మీరు వినే ఉంటారు కదండి. దీంట్లో మీకు ఏదైనా నచ్చినా, మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అయితే కలుసుకోండి. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరి గుట్ట హైదరాబాద్ లోనే ఉంటుంది. కుక్కట్పల్లికి నియర్ బై లోనే ఉంటుంది. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.